తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, జనసేన పార్టీ అధినాయకుడు, జనసేన అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసంలో ఉండవల్లిలో సమావేశం అయ్యారు. కీలకమైనటువంటి సమావేశంగా దీన్ని భావిస్తున్నారు. ఎందుకు అనంటే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకొని ఒక 4 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో సీట్ల విషయంలో ముందుకు సాగటం లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇంకొక వైపున బీజేపీ తన ప్రయత్నాలు తాను చేస్తుంది. జనసేనను బీజేపీతోనే ఉంచుకొని తెలుగుదేశానికి దూరం చేయాలనేటువంటి ప్రయత్నాలు బీజేపీ వైపు నుంచి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు భేటీ అనేటువంటిది 3 ప్రధానమైనటువంటి అంశాల మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మరి చర్చ జరిగిన తర్వాత దీని చర్చలకు సంబంధించినటువంటి సారాంశాన్ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వెల్లడిస్తారా లేదా, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు కూడా ఈ విధమైనటువంటి చర్చల్లో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నివాసం ఉండవల్లిలో జరుగుతున్నటువంటి ఈ చర్చలు. అయితే ఈ చర్చలకు సంబంధించినటువంటి వివరాలను ప్రకటిస్తారా లేదా అనేటువంటిది చూడాలి. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో మీటింగ్ అవుతున్నప్పటికీ కూడా మీటింగ్ వివరాలను అయితే బయటికి వెల్లడించట్లేదు. స్పెక్యులేషన్గా ఎవరికోళ్ళు సమాచారాన్ని బయటికి ఇస్తున్నారు తప్ప పూర్తి స్థాయి వివరాలను అయితే వెల్లడించట్లేదు. ఈ సమావేశం యొక్క ప్రధానమైనటువంటి ఏజెండా సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు అనంటే జనసేనకు సంబంధించినటువంటి 60 నుంచి 70 లోపులో, అంటే 64 సీట్లు ఇవ్వాలి అనేటువంటి దాని మీద జనసేనకి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి ఉంది. అంటే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య లాంటి వాళ్ళు లెటర్లు రాయటం, ఆ తర్వాత జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కనీసంగా మాకు గౌరవప్రదమైనటువంటి సీట్లు కావాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితులు. ఒక 6 వరకు ఎంపీ సీట్లు కావాలని. అయితే మరి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎన్ని సీట్లు ఇస్తారు? వాళ్ళు అడుగుతుందేమో 60 సీట్ల పైన, ఒక 6 సీట్ల వరకు ఎంపీ సీట్లు. మరి ఈ సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఏమిటి అనేటువంటిది, ఎన్ని, ఎక్కడ అనేటువంటిది తేలాల్సి ఉంది. ఎందుకోసం అంటే ఎక్కడ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిదే. నాదెండ్ల మనోహర్కి సంబంధించినటువంటి సీటు విషయంలోనే తెనాలికి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రకటించిన సీట్ ఇది. నాదెండ్ల మనోహరు అక్కడి నుంచే పోటీ చేస్తారు. ఆ తర్వాత ఆలపాటి రాజా మీటింగ్ పెట్టి ఆలపాటి రాజా అనుచరులందరూ కూడా మేము పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటాం, ఆత్మహత్య చేసుకుంటామని వాళ్ళు ఒక రకమైన సభ నిర్వహించి బెదిరింపులకు దిగటం తెలుగుదేశం వాళ్ళు. ఆ తర్వాత ఆలపాటి రాజా ఇప్పుడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు, ఒక యాత్ర మొత్తం తిరుగుతున్నారు. అంటే పోటీ నాదెండ్ల మనోహర్ సీట్లోనే పోటీ నెలకొన్నటువంటి. ఇక్కడ విజయవాడ లాంటి వెస్ట్ నియోజకవర్గంలో పోతిన మహేష్కి జనసేన నుంచి సీటు ఇస్తారు అనుకుంటే, ఇంకొక వైపున బుద్ధ వెంకన్న తనకు సీటు కావాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరమైన. మొన్న 2 చంద్రబాబు నాయుడు సీట్లు ప్రకటించటము, మరొక 2 పవన్ కళ్యాణ్ ప్రకటించడం, పొత్తుల విషయంలో కొంత అసలు అక్కడే పవన్ కళ్యాణే నేరుగా మాట్లాడటం, పొత్తు ధర్మాన్ని పాటించకుండా సీట్లను ప్రకటిస్తుందని చంద్రబాబు నాయుడు ఇట్లా చేశారు. అసలు నారా లోకేష్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రకటించాడు. ఇవన్నీ సహిస్తూ నేను ఆ విధంగా తొందరపాటుకు పాల్పడటం లేదు అనేటువంటి విధంగా నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత 2 పార్టీల మధ్య పొత్తుల విషయంలో కొంత సందిగ్ధత మరింత పెరిగింది. ఇప్పుడు సీట్ల విషయం అనేటువంటిది ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి విషయంగా ఉండబోతుంది. రెండవ అంశం ఏమిటి అని అంటే బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశం ఏమిటి, ఏం చేయాలి బీజేపీ అని. మనకు జరుగుతున్నటువంటి పరిణామాలు నేను చాలా వీడియోలో చెప్తున్నటువంటి ప్రకారంగా తెలుగుదేశాన్ని వదిలేసి జనసేన బీజేపీ కలిసి పోటీ చేసేటువంటి విధంగా అన్ని రకాల ప్రయత్నాలు బీజేపీ చేస్తుంది. ఈ విధమైనటువంటి ప్రతిపాదన కూడా పవన్ కళ్యాణ్ దగ్గర బీజేపీ పెట్టింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి బీజేపీని వదులుకోవాలా, లేదు అంటే మీరు సరైనటువంటి సీట్లు ఇవ్వకపోతే నేను వెళ్ళిపోతాను, బీజేపీతో వెళ్తానని మన సంకేతం పవన్ కళ్యాణ్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుందా? అంటే బీజేపీకి పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఏం చేయాలి, లేదంటే బీజేపీ మనం కలుపుకొని వద్దాము అనేటువంటి విధంగా ఏమైనా పవన్ కళ్యాణ్ బీజేపీ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ఏమన్నా పవన్ కళ్యాణ్ని దిశానిర్దేశం చేసేదానికి అవకాశం ఉంటుందా? అంటే అవసరం అనుకుంటే బీజేపీకి ఒక 10-12 ఎంపీ సీట్లు ఇద్దాము, వాళ్ళకి ఎంపీ సీట్లు అవసరం కదా, 3 పొత్తులో ఉందాం, అందుకు మీరు అంగీకరించేటువంటి విధంగా బీజేపీని మీరు ఒప్పించండి అని ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా చంద్రబాబు నాయుడు పంపిస్తారా?
అనేటువంటిది ఈ సమావేశంలో రెండవ ప్రధానమైనటువంటి అంశం. ఇక మూడవ అంశం ఏమిటి అని అంటే, అసలు రేపు సీట్లు అన్ని సర్దుబాటు అయ్యి ఎన్నికలకు వెళ్ళాలి అని అంటే ప్రధానమైనటువంటి అడ్డంకి ఏమైతే ఉంది, అసలు ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశమే తేలటం లేదు. అంటే ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక 6 అంశాలను సూపర్ 6 అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది, జనసేన ఒక 5 అంశాలను ఇచ్చింది. ఈ ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి అంతర్గతమైన మీటింగులు చాలా జరిగాయి. మేము ఇద్దరం కలిపి ఒక పెద్ద బహిరంగ సభ పెడతామని ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. మరి ఈ ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టతతో ముందుకు వెళ్ళి ఏమైనా మనం మీటింగులు పెట్టేదానికి అవకాశం ఉంటుందా అనేటువంటి దాని మీద మాట్లాడుకునే దానికి ఫైనల్ కావాల్సినటువంటి అంశం. 4వ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ఉమ్మడి సభలు నిర్వహించడం. ఒకవైపున జనసేన తెలుగుదేశము పొత్తులకు సంబంధించినటువంటి తేల్చకపోవటం, బీజేపీ ఇది ఇంకా ఏమీ తేలకపోవటం, ఇంకొక వైపున అధికార పక్షము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సభల మీద సభలు సిద్ధం సభలు పెట్టుకుంటూ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ అభ్యర్థుల మార్పులు చేర్పులు వాళ్ళ గురించి చర్చ జరిగేటువంటి పరిస్థితులు కల్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి సభలు కలిసిగిన ఎన్నికల సభ పెట్టకపోతే తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. కాబట్టి ఇది నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంటుంది. ఒకవైపున చంద్రబాబు నాయుడు కథలు సభలు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ ఇంతవరకు బయటికి రాలేదు. పవన్ కళ్యాణ్ విడిగా సభలు పెట్టుకోవాలా, లేదంటే ఉమ్మడి సభలను పెట్టాలి, ఏమిటి అనేటువంటి దాని మీద ఈ అంశం కూడా ప్రధానమైనటువంటి అంశంగా 4వ అంశంగా చర్చకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా దీంట్లో తేలాల్సిన అంశం బీజేపీకి సంబంధించినటువంటి ఒక అంశము, పొత్తుకు ఉండాలా వద్దా, బీజేపీతో వెళ్ళాలా వద్దా ఇద్దరు, ఏది తెలుగుదేశం జనసేన. అదేవిధంగా సీట్లేని, జనసేనకు సీట్లేని ఎన్ని ఇస్తారు, దానికి జన సైనికులు ఒప్పుకుంటారా లేదా అనేది చూసుకోవటం అనేది, ఇవి చాలా కీలకమైనటువంటి అంశంగా ఈ రోజున అత్యవసరంగానే దాదాపుగా ఈ సమావేశం జరుగుతున్నట్టుంది. ఎందుకోసం అంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బహుశా రేపు విశాఖపట్నంలో మాడుగుల్లో బహిరంగ సభ ఉంది చంద్రబాబు నాయుడు కదలరాని. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్ళి సభకి వెళ్ళేవాడే. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్తో ఇక్కడ ఉండవల్లిలో సమావేశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి కార్యాలయంలో ఉన్నాడు. ఈ రోజున బాలశేవరి లాంటి వాళ్ళు పార్టీలో చేరుతున్నారు, వాళ్ళ పార్టీ కార్యక్రమం కూడా. అందుకని హడావుడిగా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఉండవల్లి తన నివాసానికి వచ్చారు. ఉండవల్లి నివాసానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ చర్చల సారాంశం ఏంటి అనేటువంటిది కొద్ది గంటల్లోనే బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఏం జరగబోతోంది తెలుగుదేశం జనసేన మధ్య పొత్తుకు సంబంధించినటువంటి అంశం, సీట్లు ఎన్ని, ఎవరితో పొత్తులు ఉండబోతున్నారు, ఎలా, ఈ ముగ్గురులో పొత్తులు ఉండేదెవరు విడిపోయేదెవరు ఏంటి అనేటువంటిది ఏమైనా ఈరోజు తేల్చుందా, మళ్ళీ సమావేశాలు ఉంటాయా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.